హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు రేపటి. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో మొత్తం వేలాంకని టూర్ గురించి. ఎవరికైతే తెలియకుండా ఉంటుందో ఎలా జర్నీ చేయాలి, ఏ ట్రైన్స్ ఎక్కాలి, ఎక్కడ దిగాలనేసి నేనైతే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాను. ఇంకా బ్యూటిఫుల్ చర్చెస్ కూడా చూపిస్తున్నాను. మేమైతే మా ఇంటి దగ్గర నుంచి సూలూరుపేటకి అయితే వచ్చేసాం. 5:20కి అయితే లోకల్ ట్రైన్ అవైలబిలిటీలో ఉంది. 25 రూపీస్ అనమాట దీనికైతే టికెట్. అండ్ అక్కడి నుంచి అయితే మేము చెన్నై బీచ్లో దిగాము. చెన్నై బీచ్ సేమ్ స్టేషన్లోనే ప్లాట్ఫామ్ వేరే చేంజ్ అయ్యి ఇంకొక లోకల్ ట్రైన్ అనేది ఎక్కి అక్కడ నుంచి తాంబరం స్టేషన్కి అయితే మెయిన్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. తాంబరంలో అయితే మాకు 9:30కి ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. ట్రైన్ నేమ్ వచ్చి కరైకల్ ఎక్స్ప్రెస్. మార్నింగ్ 4:40కి అంతా నాగపట్నంకి రీచ్ అయిపోయాము. సేమ్ స్టేషన్లోనే వేరే ప్లాట్ఫామ్ పైన అయితే లోకల్ ట్రైన్ రెడీగా ఉంది. మాకైతే తెలియకపోవడం వల్ల ఒక 5 మినిట్స్ లేట్ అయింది. ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, వేలాంకినికి వెళ్ళే ట్రైను. నెక్స్ట్ అక్కడే వెయిట్ చేసాం. 10 మినిట్స్ తర్వాత అయితే ఇంకొక ట్రైన్ అయితే వచ్చింది. కానీ 1/2 అవర్ అక్కడే వెయిట్ చేసాము ఆ ట్రైన్లోనే. 1/2 అవర్ తర్వాత అయితే స్టార్ట్ అయింది. ఆటోకి వెళ్ళాలంటే 300 అడుగుతున్నారు మినిమం. వస్తున్న ట్రైన్ మనం వేలాంకినికి వెళ్ళాల్సిన ట్రైను. ట్రైన్ నేమ్ వేలాంకని ఎక్స్ప్రెస్. 5:30కి అంతా వేలాంకనికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్లో అయితే మనం చర్చ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. దగ్గరే అని చెప్పడం వల్ల మేమైతే వాక్లోనే వెళ్ళిపోయాము చర్చ్ దగ్గరికి. ఇదే వేలాంకని రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అయితే వాక్ చేస్తూ మేమైతే చర్చ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అదే కనిపిస్తున్న చర్చ్. ఇదైతే మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి వ్యూ అనమాట చర్చ్ చూడడానికి. ఇక్కడ కనిపిస్తున్నదే బస్ స్టాండ్ కూడా. ఇక్కడైతే చర్చ్కి సంబంధించిన రూమ్స్ అయితే బుకింగ్ చేసుకోవాలి ఇక్కడే మనం మనీ ఇచ్చి. మేమైతే అక్కడ అవైలబిలిటీలో లేవని చెప్పి బయట తీసుకున్నాము. ఇది వన్ ఆఫ్ ది చర్చ్ అనమాట, చర్చ్కి వెళ్ళే రూటు. చర్చ్ లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాలేదు. బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ జీసస్ స్టాచ్యూ. ఇక్కడైతే చాలామంది మోకాళ్ళ మీద వెళ్తున్నారు ఇసుకలో.
వారి కోరికలు ఫలించాలని దేవుడికి ప్రార్థన చేస్తూ చాలా చర్చిలు దగ్గరే ఉన్నాయి, స్మాల్ డిస్టెన్స్లోనే. ఇక్కడైతే మేము 2 days స్టే చేసాము. నేను, మా హస్బెండ్, ఇంకా మా బాబు ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్గా బీచ్కి అయితే వెళ్ళాము. వ్యూ అయితే చాలా బాగుంది. మేము తీసుకున్న రూమ్ దగ్గరే బస్ స్టాండ్ అయితే ఉంది. అక్కడ నుంచి మేము నాగపట్నంకి అయితే బస్సులో వెళ్ళాము. అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో తాంబరం ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము. మార్నింగ్ అయితే చెన్నైలో దిగాము. అక్కడ నుంచి లోకల్లో ఇంటికి అయితే వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.